వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ కుమార్, తూర్పు అధ్యక్షుడు రాజు, పశ్చిమ అధ్యక్షుడు ప్రభు గురువారం జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పిల్లి మాణిక్యరావు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ ను వదిలి డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సి, దగా డిఎస్సి. మెగా డిఎస్సిలో చెప్పేదేమో 25,000 అంటారు, ఇచ్చేదేమో 16,000. అది ఫస్ట్ స్టార్టింగ్లోనే దగా, అంటే చెప్పేటప్పుడు ఒక మాట, చేసేటప్పుడు ఒక మాట. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ, ఈ మూడు కలిసి కూడా మేము నిరుద్యోగ యువతకి అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రలోభాలు చెప్పి ఎన్నో వేలని అంది క్రియేట్ చేసి 16,000 ఇచ్చి 16,000లో కూడా 16 పై చిలుక, దానిలో కూడా అన్ని అవకతవకలే. అవకతవకలు ఎలా జరిగినాయి? స్పెషల్ జీవో వీళ్ళే రిలీజ్ చేస్తారు, మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తారు. ఎందుకని అంటే చెప్పరా, ప్రజలకు చెప్పరా? ప్రజల ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు అంటే మీకు ఇచ్చిన 5 కాల సంవత్సరమే, తర్వాత ఇంకా మా ప్రభుత్వం వస్తుంది, మేము దాని మీద విచారణ చేస్తాం. ఈ టాపిక్లో పిల్లి మాణిక్యరావు గారిని దీని గురించి, మెగా డిఎస్సి గురించి ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తుంది. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండి అదే సామాజిక వర్గానికి చెందినవారు కదా, మరి నిరుద్యోగులు మెగా డిఎస్సి అని చెప్పాం, మనం దగా డిఎస్సి చేసాం అని మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పింది ఏంటండి, ఏమన్నారండి అంటే ఆయన పుట్టినరోజు ఎవరో టీడీపీ నాయకులు 4-5 వచ్చారు, ఆయన్ని ఒప్పించారు అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టమన్నారు. తిట్టమంటే ఏందండి తిట్టదైనా? మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే విచక్షణారహితంగా తిట్టారా? కేవలం నోరు ఉందని, అహంకారం ఉందని, డబ్బు ఉందని, డబ్బులు పెట్టేవాళ్ళు వెనకుందని తిట్టిస్తే తిడతారా? పిల్లి మాణిక్యరావు గారు, మీరు గతాన్ని ఒక్కసారి మీరు నెమరు వేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో, ఎంఆర్పిఎస్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని దానికి న్యాయం చేయలేక దానికి వెన్నుపోటు పొడిచి మంద కృష్ణమాది గారి తర్వాత ఎవరండి? మీరు కాదా ఎంఆర్పిఎస్లో? దానికి వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రంలో నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, రాష్ట్ర ప్రజల్ని బాగు చేద్దామని కాదైనా ఎలా సంపాదించుకోవాలా అని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ ఆఫీస్ వాళ్ళని చూసుకొని, టీడీపీకి చెందిన పిల్లి మాణిక్యరావు అనే వ్యక్తి మాట్లాడుతూ సైకో అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అయితే సైకో పశుపతి అని సంబోధించడం జరిగింది. మేము మా నాయకత్వం ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అనే ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద వాళ్ళు మేము పారదర్శకంగా చేశామని అంటున్నారు. దీని మీద లోకేష్ బాబు శ్వేతపత్రం ఎందుకని విడుదల చేయలేదు అనేది మా క్వశ్చన్. అలాగే 200 మంది అభ్యర్థులు ఇప్పటికి కోర్టుకు వెళ్ళారు, వాళ్ళందరినీ మెరిట్ లిస్టులో ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల. ఇదొకటి. నవీన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చింది, రాష్ట్రంలో 6వ ర్యాంకు వచ్చింది, అతన్ని మెరిట్ లిస్టులో తీసుకోలేదు. వీటి మీద మేము మాట్లాడటం జరిగింది.